హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రిషి మహి క్రియేషన్స్. ఫస్ట్ టైం మన వీడియోని ఎవరైనా చూస్తూ ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ వీడియో విషయానికి వస్తే, మా పిల్లలు ఈవినింగ్ టైం అయిందంటే ఈవినింగ్ 3:30 అవుతుంది. పిల్లలకి ఈవినింగ్కి స్నాక్స్ అడిగారనమాట. మార్నింగే మా పెద్దోడికి స్వీట్ కార్న్ చేసి పెట్టమన్నాడు. మా చిన్నోడు స్వీట్ అడగాడనమాట. ఒకరికి హాట్ కావాలి, ఒకరికి స్వీట్ కావాలి. అందుకే ఇద్దరికి ఎవరికి ఇష్టమైంది వాళ్ళకి చేద్దామనేసి ప్రిపేర్ అయ్యాను. అంతే కదా, ఒకటి చేసి ఇద్దరిని తినమనడం కంటే ఎవరికి నచ్చింది వాళ్ళకి చేస్తే వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. ఎప్పుడూ అలా పాసిబుల్ కాదు, కానీ అప్పుడప్పుడు ఇలా చేసేయచ్చు. వాళ్ళకు కూడా అడగగానే చేసింది కదా అమ్మ అనేసి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అందుకే ఇంట్లో స్వీట్ కార్న్ ఉంటే మా పెద్దోడికి కొద్దిగా ఒలిచేసి కొద్దిగా ఆయిల్ వేసేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది కదా ఇట్లా ఫ్రై చేసుకొని తింటే. మనం మామూలు బాయిల్ చేసుకున్న దానికంటే కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకో పక్క మా చిన్నోడికి పాల పడియం చేయమన్నాడు. దానికోసం అనేసి పాలైతే వేడి చేస్తున్నా. ఎవరైనా తిన్నారా పాల పడియం? చాలా టేస్టీగా ఉంటుందండి. చేయడం చాలా సింపుల్, ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ, కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంత బాగుంటుంది. మా ఇంట్లో మా వారికి అయితే ఫేవరెట్ ఫుడ్ అని చెప్పొచ్చు, స్వీట్ అని చెప్పొచ్చు. ఇవి రెండు ఒకే దాని తర్వాత ఒకటి చేస్తూ ఉంటున్నారు. దీనికి కావాల్సింది రైస్ అండి. రైస్ ఒక 1 అవర్ ముందు నానబెట్టుకొని పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టినా పర్లేదు. నేనైతే ఒక 1 అవర్ ముందు నానబెట్టేశాను. ఇది నానబెట్టేసిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట, వాటర్ వేసుకొని. మనం ఫస్టే వాటర్ వేసామనుకోండి కొంచెం పేస్ట్ కావడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఒక్కసారి మిక్సీ చేసుకొని తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే మంచి మెత్తడి పేస్ట్ లాగా అవుతుంది. కొంచెం లిక్విడ్లా ఉన్నా పర్లేదు, సరిపోతుంది అనమాట. ఫస్ట్ అవి చేస్తూనే ఇటు స్వీట్ కార్న్ కూడా ఫ్రై చేస్తున్నాను. స్వీట్ కార్న్ ఎప్పుడైనా ఫ్రై చేసేటప్పుడు హైలో పెట్టద్దండి, చాలా చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే మాడకుండా స్లోగా ఫ్రై అవుతూ మంచిగా బాయిల్ అవుతుంది. ఈ పాలపడియం ఫస్ట్ టైం నేను మేము అంతకుముందు రెంట్కున్న దగ్గర ఆంటీ చేశారండి. అప్పటి నుండి ఇది మా ఫేవరెట్ స్వీట్ అయిపోయిందనమాట. ఆంటీ మొక్కజొన్న గారెలు చేసుకుంటాం కదా మనము, దానికి కాంబినేషన్గా ఈ పాలపడియాన్ని చేశారనమాట. అసలు ఎంత బాగుందో టేస్ట్. అసలు మేము అనుకున్నాం ఫస్ట్ మొక్కజొన్న గారెలకు స్వీట్ కార్న్ పాలపడియం ఏంటి కాంబినేషను, అది హాట్ ఇది స్వీట్ కదా అని అనుకున్నాము. ఎట్లుంటుంది అసలు హాట్కి స్వీట్కి ఎట్లా కాంబినేషన్ ఉంటుంది అని అనుకున్నాం, కానీ ఆంటీ చేసి ఇచ్చారు. అసలు ఎంత టేస్టీగా ఉందో. మా వారైతే అప్పటి నుండి ఈ ఫేవరెట్ అనమాట ఆయనకి. అంతా అప్పటి వరకు కూడా మాకు ఈ స్వీట్ ఏంటనేది తెలియదు, ఎప్పుడు చేయలేదు కూడా. తర్వాత ఆంటీ దగ్గరే అడిగి నేర్చుకున్నాను. ఇది చేయడం సింపుల్, కానీ చేయడం మాత్రం కొంచెం మంచిగా చేయడం పర్ఫెక్ట్గా రావాలి అంతే. మనం ఏదో తక్కువ ఇంగ్రీడియంట్స్ కదా అని అంత చేస్తూ ఉంటే అంత బాగా రాదు. కరెక్ట్ క్వాంటిటీ పాలు చిక్కగా ఉండాలి. దీనికి స్వీట్గా మనకు సరిపోయేంత స్వీట్ వేసుకోవాలి. మీరు కూడా ఎప్పుడైనా మొక్కజొన్న గారెలు చేసుకున్నప్పుడు ఈ పాలపడియం ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నా దగ్గర స్వీట్ కార్న్ ఉంది కాబట్టి వాడికి ఫ్రై చేసాను మా బాబుకి, కానీ మొక్కజొన్న గారెలు ఉండమంటే మాత్రం ఖచ్చితంగా గారెలే చేసేవాడిని. అంత టేస్ట్ అయితే అంత బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఇలాంటి స్వీట్ హాట్ కాంబినేషన్ ఎప్పుడైనా ట్రై చేశారా? ఎప్పుడైనా ఇలాంటివి చేస్తే మాత్రం కామెంట్ చేయండి తప్పకుండా. నేనైతే ఆంటీ దగ్గర చూసాకే నేర్చుకున్నాను. ఇలాంటి స్వీట్ కూడా ఉంటుందా అని అనిపించింది. ఇక స్వీట్ కార్న్లో కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం వేసుకొని ఫ్రై చేసుకుంటున్నా. హైలో పెట్టద్దండి, హైలో పెట్టిందంటే ఈ కారం కూడా మొత్తం మాడిపోయి బ్లాక్ అయిపోతాయి. కాబట్టి అలా కాకుండా స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఇక పాలు కూడా మరిగిపోయాయి. పాలు మరిగిన తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. అంటే నేను ఇలాచీ పౌడర్ ఎప్పుడైనా ఒకేసారి పేస్ట్ పౌడర్ చేసుకొని పెట్టుకుంటాను. షుగరును ఇలాచీలు ఒకేసారి పౌడర్ వేసుకొని ఒక గాజు గ్లాస్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఎప్పుడు స్వీట్ అవసరం ఉన్నా అదే వేసిస్తాను అనమాట. ఇక అప్పటికప్పుడు దంచాలి, దాన్ని పౌడర్ చేయాలన్న ఇబ్బంది ఉండదు. అలా పౌడర్ చేసుకొని పెట్టుకుంటే ఏ స్వీట్కైనా యూజ్ చేసుకోవచ్చు.
చూడండి, ఇప్పుడు ఇంతకుముందు మిక్సీ పట్టిన దాన్ని పాలల్లో వేసి కలుపుతున్నాను. ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. ఇక దీన్ని కలుపుతూ ఉండాలి, ఎందుకంటే మనం కలపడం ఆపేసామనుకోండి ఇది ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఉండలు కాకుండా చూసుకోవాలి. మనం ఆపేస్తే అది కొంచెం కొంచెం ఉండలుగా వస్తుంది కాబట్టి ఇలా కొద్దిగా కలుపుతూ ఉండాలి. చిక్కబడుతుంది అనమాట, కలుపుతూ ఉంటే అది చిక్కబడుతుంది. మీరు కూడా అనుకోవచ్చు, ఏంటి రైస్ని పాలల్లో వేసి బాయిల్ చేస్తే ఇదేం స్వీట్ అని అనుకోవచ్చు. కానీ చేయండి, ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా మొత్తం చిక్కగా వచ్చే వరకు కలుపుతూ ఉండాలన్నమాట. మనకున్న పని స్వీట్ చేసినప్పుడు ఈ కలపడం ఒక్కటే అండి, అంతే, ఏం లేదు. పాలు ఆల్రెడీ మన ఇంట్లో ఎప్పటికీ ఉంటాయి, షుగర్ ఉంటుంది. ఇలాచీ పౌడర్ ఒక్కసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి, దాని పని కూడా ఉండదు. రైస్ కొద్దిగా మనం ఒక తినాలనుకున్నప్పుడు ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకొని మిక్సీ చేసుకోవడం ఒక్కటే పని, అంతే. ఇలా కలుపుతూ దగ్గర రావాలి. ఇలా వస్తున్నప్పుడు ఆఫ్ చేసుకోవచ్చండి, ఎందుకంటే చల్లారిన తర్వాత కొంచెం మళ్ళీ ఇంకొంచెం దగ్గరకు వస్తుంది కాబట్టి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి దానికంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా ఉన్నప్పుడు తింటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకే నేను మా పిల్లలు రావడానికి ఒక 1 అవర్ ముందే చేస్తున్నాను అనమాట, ఎందుకంటే ఇది కొంచెం చల్లారిన తర్వాత కొద్దిసేపు అట్లా ఫ్రిడ్జ్లో పెడదామనేసి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఇట్లా రావాలి. వాళ్ళు మా వారికి మా బాబుకే కాబట్టి కొద్దిగా క్వాంటిటీ చేశాను. జస్ట్ ఎన్నండి, ఒక చిన్న గ్లాస్లో 1/2 రైస్ నానబెట్టాను అంతే. దాంతో ఒక 2 తినొచ్చు. ఇటువైపు స్వీట్ కార్న్ కూడా రెడీ అయిపోతుంది. ఇక ఈ రెండింటిని సర్వ్ చేసుకోవడమే. పిల్లలు వచ్చేసరికి ఇలా చేసి పెట్టామనుకోండి, వాళ్ళు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. మీరు కూడా ట్రై చేయండి, ఇలాంటి స్వీట్ హాట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోలతో ఎప్పుడు మీ ముందుకు వస్తూ ఉంటాను.